హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఎప్పుడూ తినే రొటీన్ పప్పు కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా, అంతే హెల్తీగా ఏదైనా ట్రై చేద్దామా? కమ్మని కందిపప్పు, తాజా పాలకూర కలిపి చేసే ఈ వంటకం ఒకసారి తింటే మీరు దీనికి ఫిదా అయిపోతారండి. ఇది కేవలం రుచికరమైన వంటకమే కాదు, పోషకాలు గని కూడా. మరి ఆ తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా కందిపప్పును తీసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పప్పును వండే ముందు కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కేవలం ఈ పప్పనే కాదండి, మీరు ఏ పప్పుతో రెసిపీ చేసినా కూడా ఇలా నానబెట్టడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. గంట తర్వాత చూస్తే పప్పు చక్కగా నానుతుంది. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని సరిపడా నీళ్ళు పోయాలి. దీనిపైన శుభ్రంగా తరిగిన పాలకూర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ చెప్పే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, టొమాటోలను ఇలా సగానికి కోసి ఆ లోపలి భాగం పాలకూర వైపు ఉండేలా బొర్లించి పెట్టండి. అదే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా చేయడం వల్ల టొమాటో చక్కగా ఉడకడమే కాకుండా పైన ఉండే ఆ పొర ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే ఉడికిన టొమాటోల మీద ఉన్న తొక్కను మెల్లగా తీసేయచ్చు. ఇప్పుడు ఆ పప్పు, పాలకూర, టొమాటోలను పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పు సాఫ్ట్గా పేస్ట్లా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన టేస్ట్ కోసం తాలింపులోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, మరి కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు పప్పుకి మంచి సువాసన ఇస్తాయి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఈ తాలింపుని మనం మెదుపుకున్న పప్పులోకి కలిపేసుకోవాలి. పప్పు మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చి, చిన్న చింతపండు, తగినంత ఉప్పు, అలానే పసుపు మరియు 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి మరిగించుకోవాలి. ఇందాక వీడియో స్టార్టింగ్లో ఇలా పప్పు నానబెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నాను కదండి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా ఈ పప్పు నానబెట్టుకోవడం వల్ల పప్పులోని ఫైటిక్ యాసిడ్ తగ్గి త్వరగా అరుగుతుంది. గ్యాస్ లేదా డైజెషన్ సమస్య ఉన్న వారికి ఇది చాలా మంచిది. అంతేకాదు, ఇలా చేయడం వల్ల పప్పులోని పోషకాలు మనకి పూర్తిగా అందుతాయి. ఇలా బబుల్స్ వస్తూ పప్పు మరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గుమగుమలాడే పప్పు పాలకూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఏదైనా ఫ్రై కర్రీతో తింటే ఆ రుచి అద్భుతం అని చెప్పాలి. ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హోమ్లీ వంటకాల కోసం వెంటనే మై మామ్స్ మ్యాజిక్ పాట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో టేస్ట్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.